నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అచ్యుతాపురం ఫార్మాస్ కంపెనీలో జరిగిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు 2 వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. యానాం నియోజకవర్గంలోని రేజెన్సీ పాఠశాల ప్రాంగణంలో ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు. వానపల్లి గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం వానపల్లి గ్రామంలో జరిగిన ముఖ్యమంత్రి కార్యాలయంలో అందిన గ్రీవెన్స్లను పరిష్కరించడం, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అమలు చేయాల్సిన అంశాలపై జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వానపల్లిలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అర్జీదారుల నుంచి వివిధ సమస్యల మీద 382 పిటిషన్లు అందాయని, ఈ పిటిషన్లు అన్నింటినీ శాఖల వారీగా పీజీఆర్ఎస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగిందని, జిల్లా అధికారులందరూ శనివారం మధ్యాహ్నం లోపు హెచ్సిఎం ప్రజావేదిక లాగిన్ ద్వారా స్వయంగా దరఖాస్తులను పరిశీలించాలన్నారు. దరఖాస్తును పరిశీలించిన 48 గంటల్లోపు సమస్యను పరిష్కరించే దిశగా స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ 382 ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 127 ఫిర్యాదులు, వ్యవసాయ శాఖకు 76, హౌసింగ్ కార్పొరేషన్కు 52, సెర్ప్కు పింఛన్ల కోసం 43, పశుసంవర్ధక శాఖకు 21, బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు 16 వచ్చాయని, మొత్తం 24 శాఖలకు సంబంధించిన 382 పిటిషన్లు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, అమలాపురం, కొత్తపేట ఆర్డీఓలు జి కేశవర్ధన్ రెడ్డి, వి సత్యనారాయణ, పీడీఆర్డీఏ డాక్టర్ శివశంకర్ ప్రసాద్, గ్రీవెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మదన్ మోహన్, జిల్లా ఫారెస్ట్ అధికారి ఎన్వి ప్రసాద్, పీడీ హౌసింగ్ పి కూర్మినాయుడు, పంచాయతీరాజ్ ఈఈ చంటిబాబు, ఈఈ ఆర్డబ్ల్యూఎస్ శ్రీనివాస్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. Total petitions received were roughly around 407, of which a department related అనేది already we discussed it thoroughly. A department కి allocate చేశారు ఆ grievance portal లో. So by today afternoon by 2 or 3 pm మీరందరూ కూడా మీ యొక్క లాగిన్స్ ఓపెన్ చేసి have to view that. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి చేస్తుంటారు, బట్ ఈ గ్రీవెన్సెస్ మాత్రం మీరే ఓపెన్ చేయండి, చూడండి, అండ్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 48 hours ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం అచ్యుతాపురం ఫార్మస్ కంపెనీలో జరిగిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన వెంటనే అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు సంఘటన స్థలానికి స్వయంగా వెళ్లి బాధితులను పరామర్శించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖను, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి విషయం తెలుసుకోకుండా మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారని మంత్రి సుభాష్ ఫైర్ అయ్యారు. ఆయనకి అవగాహన లేదని చెప్పడం కూడా మనం విన్నాం. అయితే నిన్న సుమారు 2:30 ప్రాంతంలో ప్రమాదం జరిగితే నేను 5 గంటలకి ప్రెస్ మీట్ పెట్టాను. అప్పటికి ఉన్న సమాచారం 3 మాత్రమే చనిపోయారు. అది ఫ్యాక్టరీ బయట ఉన్న వ్యక్తులు ఒకరికి పైనుంచి దూకటం జరిగితే 2 దగ్గరగా ఉన్న వాళ్ళు గోడ నుంచి దూసుకొచ్చిన పవర్తో అవయవాలు కూడా చిందరవందర అయిపోయినాయి. అదే కనపడ్డది. తర్వాత సుమారు 8 గంటలకి ఏదైతే శిథిలాల కింద ఉండిపోయారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. మరి అవన్నీ తెలుసుకోకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి నేను సవాల్ విసురుతున్నాను. మీకు దమ్ముంటే మీ నిజాయితీ గల చిత్తశుద్ధితో మీరు కార్మికుల పట్ల ప్రవర్తిస్తే నేను అడిగే క్వశ్చన్లకి ఎవరన్నా సమాధానం చెప్పగలరు.
మీ జగన్మోహన్ రెడ్డి టీంలో. మీకు కార్మికుల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఈ 5 ఏళ్ళలో మీరు ఏ రివ్యూ మీటింగ్ అన్నా పెట్టగలిగారా? ఒక ఫ్యాక్టరీని తీసుకురాగలిగారా? ఉన్న ఫ్యాక్టరీని భయపెట్టి, లంచాల కోసం భయపెట్టి మీరు రాష్ట్రాన్ని వదిలేలా చేశారు, వదిలి వెళ్ళిపోయేలా. ఫ్యాక్టరీస్ అందరూ కూడా అడిలిపోయారు. ఈ 5 సంవత్సరాలు ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలేకపోవడానికి కారణం ఏంటో చెప్పాలి. ఈ వైసీపీ పనికి మాలిన ప్రభుత్వం సిగ్గు లేకుండా, ఓ డిపార్ట్మెంటల్ రివ్యూ లేకుండా, కార్మికుల మీద చిత్తశుద్ధి లేకుండా ఈ రోజు వచ్చి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 5 ఏళ్ళలో ఈఎస్ఐ కార్డు హోల్డర్స్ కానీ, ఇన్సూర్డ్ పర్సన్స్ ఎందుకు పెరగలేదు? 1,50,000 ఎందుకు పెరిగింది? గత 2014-19లో సుమారు 5 లక్షలు ఉంటే 11,50,000 అయింది. చెయ్యిన అవినీతి లేదు. ఇళ్ల పట్టాలు ఇస్తా అన్నారు, మట్టి ఫిల్లింగ్లో అవినీతి. ఎక్కడో మూలన్న 20 లక్షలకు కొనేటు 60 లక్షలకు గవర్నమెంట్ నుంచి పెట్టించడం. అదేవిధంగా ఈ టిట్కో ఇళ్ళు, ఆ టిట్కో ఇళ్ళ విషయంలో చాలా మంది పేదల దగ్గర 1,50,000 వసూలు చేసేసి వాడికి ఇళ్ళు ఇవ్వకపోవడం, డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడం, పూర్తిగా అవినీతిమయం. అందుకనే ప్రజలు బుద్ధి చెప్పారు, 11 సీట్లు ఇచ్చారు. మళ్ళీ కూడా పాచి మాటలతోని, పాచి చేష్టలతోని ముందుకు వస్తా ఉన్నారు. ఈ వీళ్ళకి చేసిన అవినీతి భయం రెడ్ బుక్. ఆ రెడ్ బుక్ తెరిచి పరిస్థితే లేదు, తెరవకుండా వెళ్ళిపోతా ఉన్నారు లోపలికి. రెడ్ బుక్ పేరు చెప్తే హడిలిపోయి మొత్తం మింగిడి పట్టలేదు. ఈయనేమో బెంగళూరుకి వెళ్ళి పబ్జీ ఏదో ఆడుకుంటాడు. ఈయన ఇక్కడ నాయకులేమో కనీసం ఒకసారి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మన జరిగిన అసెంబ్లీలో ఒక్కరోజైనా రావాలి కదండి. వీళ్ళు డే సేవ్ డెమోక్రసీ అని వచ్చేసి హడావిడిగా వెళ్ళిపోయారు, ఒక్కరోజు కూడా రాలేదు. వాళ్ళకి ఒకటే భయం, అవినీతి గురించి ప్రశ్నిస్తారనే భయంతో ఈరోజు వరకు. రీజెన్సీ పాఠశాల ప్రాంగణంలో ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో భాగంగా ఎల్కేజీ నుండి 5వ తరగతి విద్యార్థులు గోపిక, శ్రీకృష్ణుడు, రాధ వేషధారణలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో అలరించారు. 10వ తరగతి విద్యార్థులచే ఉట్టికుట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీవీఎస్ఎస్వి ప్రసాదరావు, సిహెచ్ వీరభద్రరావు, జె అశ్విని, ఎం పుష్పకుమారి, కె పార్వతి, పిఈటి శ్రీనివాస్ మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మళ్ళీ వెయ్యి ఒకసారి అమలాపురం కలెక్టరేట్లో స్కూటర్లను అందించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ 2 వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్ను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. కొత్తపేట మండలం మానపల్లి గ్రామంలో నిర్వహించిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ ఇద్దరికి శనివారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొత్తపేట మండలం వానపల్లి గ్రామ పంచాయతీ సంగంపాళ్యంకు చెందిన ఇళ్ల భగవాన్ తండ్రి ఇళ్ల శ్రీనివాసరావుకు, కొత్తపేట మండలం వాడపాళ్యం గ్రామానికి చెందిన చింతపల్లి నాగమల్లేశ్వర కిరణ్ తండ్రి వెంకటేశ్వరరావుకు ఒక్కొక్కటి 1.5 లక్షల రూపాయల విలువ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేశామన్నారు.
వీరిరువురికి జిల్లా రవాణా అధికారి ఆధ్వర్యంలో డ్రైవింగ్ పరీక్ష నిర్వహించి సక్రమంగా డ్రైవింగ్ చేస్తున్నారని నిర్ధారణకు వచ్చిన తర్వాత వారు కోరిన రంగు గల స్కూటర్ను అందజేయడం జరిగింది. డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. రోడ్డు నియమాలను పాటించాలని సూచించారు. లబ్ధిదారులు ఇద్దరూ మాట్లాడుతూ తమపై దయతో అడగగానే ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇస్తామని హామీ ఇచ్చినా మరుసటి రోజే అందజేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం మండల పరిధిలోని మురమళ్ళ శాంతినికేతన్ స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాలబాలికలు శ్రీకృష్ణుని రాధా వేషధారణలో స్కూల్ ఆవరణలో సందడి చేశారు. మొట్టమొదటగా శ్రీకృష్ణుడి ప్రతిమకు పూజ చేసి వివిధ రకాల పళ్ళు, అటుకులు, బెల్లం నైవేద్యం పెట్టి పిల్లలకు పంచిపెట్టారు. భగవద్గీతను విద్యార్థులు వివిధ అధ్యాయాలు పఠించారు. బాలుర చేత ఉట్టి కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల కరెస్పాండెంట్ వెంకటరాజు, కుమారి పాల్గొన్నారు. ముమ్మిడివరం నగరంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మీకు తెలుసా ఐఈసీ ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ 2024లో భాగంగా అమలాపురం జనకల్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రివెన్షన్ యూనిట్ ఆధ్వర్యంలో ముమ్మిడివరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి సిహెచ్ పరిమళ గారి అధ్యక్షతన హైస్కూల్ విద్యార్థులకు హెచ్ఐవి, ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనకల్యాణ్ అవుట్ రీచ్ స్టాఫ్ సిహెచ్ శాంతి మాట్లాడుతూ కోనసీమ జిల్లా వ్యాప్తంగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పర్యవేక్షణలో హై రిస్క్ ఏరియాలో హెచ్ఐవి, ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులతో పాటు విద్యార్థులకు లైంగిక ఆరోగ్యం పట్ల అవగాహన మరియు నిగ్రహ శక్తి ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే అంశాలతో పాటు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో విద్యార్థుల యొక్క పాత్ర గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రి ఐసిటిసి కౌన్సిలర్ టి అంజలిదేవి విద్యార్థులకు హెచ్ఐవి, ఎయిడ్స్ ఏ విధంగా వ్యాపిస్తుంది, నివారణ మార్గాలు మరియు హెచ్ఐవి, ఎయిడ్స్ పట్ల ఉన్న అపోహలు, హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధికి ఉన్న చికిత్సా విధానాలు, హెచ్ఐవి, ఎయిడ్స్ విషయంలో యువత పాత్ర మరియు హెచ్ఐవి, ఎయిడ్స్ గురించి తెలుసుకోవడానికి ఉన్న నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ 1097 గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. తర్వాత జన కళ్యాణ్ ఐటీ స్టాఫ్ ఐఏసీ పోస్టర్స్ను విద్యార్థులచే డిస్ప్లే చేసి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర డ్వాక్రా అంగన్వాడీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మెండి కమల, జనకళ్యాణ్ సిబ్బంది ఏఎన్ఎం కె వెంకటరమణి, పిఆర్ ఎడ్యుకేటర్ గుర్రాల అమల మరియు బాలికల పాఠశాల అధ్యాపక సిబ్బంది మొదలగు వారు పాల్గొనడం జరిగింది.
అక్కడికి చౌదరిలో మేడం ఉంటారు. మేడం దగ్గరికి మనం ఎవరైనా వెళ్ళచ్చు. బయట అంటే పెద్దవాళ్ళేమో అవుతుందనే కాదు. వీళ్ళు పేషెంట్స్ చాలా మంది ఏంటంటే వాష్రూమ్స్ వెళ్ళినప్పుడు వాటర్ వేయకుండా వీళ్ళు చేస్తారు. తప్పకుండా వీళ్ళు వచ్చిన తర్వాత ఏముందంటే చిన్న సింటమ్స్ అనేవి. తాళ్లరేవు మండలం సుంకరపాళెం నల్లం హై స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలు నల్లం నాగబాబు ప్రవీణ్ దంపతుల పర్యవేక్షణలో జరిగింది. ఈ వేడుకలో భాగంగా ఎల్కేజీ, యూకేజీ మరియు 1వ తరగతి విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు సాంప్రదాయక దుస్తులను ధరించి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాష అభివృద్ధి చేయడం కోసం గాను ఐఈసీఈలో భాగంగా బాగా ఇంగ్లీష్ మాట్లాడే విద్యార్థులకు బ్యాడ్జెస్ ని నాగబాబు చేతుల మీదుగా విద్యార్థులకు బహుకరించారు. నల్లం నాగబాబు ప్రవీణ దంపతులచే కృష్ణ పూజ మరియు ఉట్టి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు డి సుబ్బారావు, ఉపాధ్యాయుల బృందం మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. నల్లం రెసిడెన్షియల్ కాన్సెప్ట్ స్కూల్ ప్రాంగణంలో ముందస్తుగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో భాగంగా ఎల్కేజీ నుండి 10వ తరగతి విద్యార్థులు గోపిక, శ్రీకృష్ణుడు మరియు రాధ వేషధారణలో అలరించారు. ఇంకా గీతాలాపనలు, శ్లోకాలు, నృత్యాలు, రాధాకృష్ణ నాటకం మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. 4వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థుల వరకు ఉట్టికొట్టే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లం విద్యాసంస్థల చైర్మన్ నల్లం నాగబాబు, వైస్ చైర్మన్ నల్లం ప్రవీణ్, డైరెక్టర్ ఆకుల నాగలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ రవికుమార్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. Always who will win? Good. So here also. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తాపురం ఫార్మాస్ కంపెనీలో జరిగిన ఘటనపై
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు 2 వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. యానాం నియోజకవర్గంలోని రేజెన్సీ పాఠశాల ప్రాంగణంలో ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.